ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే. మనం ఎప్పుడు కూడా రవీంద్ర బాబు గారి యొక్క పాటతో మనం కార్యక్రమాన్ని ముగించుకుంటాం. మరి వారు ప్రభువుని సన్నిధిలో ఉన్నారు. మరి జ్ఞాపకం చేసుకుంటూ వారి కుమార్తె ఆశ్రిత పాట పాడుతుంది. మరి చివరి మాట 7వ మాట మాట్లాడడానికి ఏర్పాటు చేయబడినటువంటి వర్తమానికులు ఎస్ఆర్ మూర్తి గారు దయచేసి వేదిక మీదకి రావాలని మనం చేస్తున్నాను.
చెంపలు వాయా పగుల మోది నుమిసిన దేవరు పలాభోలు చెంపలు వాయా పగుల మోది నుమిసిన దేవరు చిందగ వీపును చీల్చిన దేవరు చిందగ వీపును చీల్చిన దేవరు ముళ్ళతో శిరస్సును మోసిన దేవరు ముళ్ళతో శిరస్సును మోసిన దేవరు నేనుగాకి కెవరున్నారు నేనే ఘోర పాపిని శరణు నేన సిలువేసినది నేనా నేనే నా మనోహర నేనా నేన సిలువేసినది చక్కటి పాటను మనకు అందించినటువంటి ఆశ్రితాన్ని వారి కుటుంబాన్ని దేవుడు దీవించిన గాక. శుభ శుక్రవారపు ఆరాధనలో మీకు శుభవర్తమానం కనుక వారికి ప్రభు ప్రేమలో వర్తమానం ఉంచడానికి సమయం ఇస్తుంది. ప్రభువు నామములో అందరికీ వందనాలు. ముందుగా శుభ శుక్రవారపు శుభాకాంక్షలు. క్రీస్తునందు ప్రియమైనటువంటి ప్రియ సంఘమా, ఇంతవరకు మనము యేసు ప్రభువారి కష్టాలు పడినటువంటి అన్నీ కూడా మనం విన్నాం. ఆయన మానవాళిగా ఈ లోకానికి దిగివచ్చి సిలువలో పలికినటువంటి మాటలు 6 మనం విన్నాం. ఇప్పుడు 7వ మాట మనము ధ్యానించబోతూ ఉన్నాం. 6 మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యం మనం విన్నాం. దాన్ని షార్ట్కట్లో మా పాస్టర్ గారు కొంచెం తగ్గించమన్నారు కాబట్టి ఒక పల్లవి, ఒక చరణం. మరువలేను మరువలేనయ్యా, మరువలేను మరువలేను మరువలేనయ్యా. నీ ప్రేమ చరితం అఘోర మరణం, నీ ప్రేమ చరితం అఘోర మరణం. మరువలేను మరువలేను మరువలేనయ్యా, మరువలేనయ్యా. పంచగాయములలో కారుచున్న రుధిరం నిన్ను ముంచివేసెనయా. పంచగాయములలో కారుచున్న రుధిరం నిన్ను ముంచివేసెనయా. దోషరహితుడా హేతువు లేక నిన్ను ద్వేషించిరయా. పగబట్టి చంపిరయా. యేసయ్యా యేసయ్యా
యేసయ్యా దయామయా యేసయ్యా 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 దయామయా ఓ మరువలేను మరువలేను మరువలేనయ్యా మరువలేనయ్యా. థ్యాంక్ యూ. అరెస్ట్ వరకు మనము పాట రూపంలో మనం విన్నాం 6 మాటల్ని. ఇప్పుడు 7వ మాట యేసయ్య మాట, యెహోవా బాట. పాపము లేని పాపిగా పరిగణింపబడి మన యేసయ్య 2 నేరస్తుల మధ్యలో సిలువ వేయబడి మనుషుల చేత క్రూరంగా హింసించబడి మానవుల రక్షణార్థమై సిలువలో మరణించాడు కనుక ఈరోజు శుభ శుక్రవారం. క్రీస్తు ముందు ప్రియ సంఘమా, సిలువలో పలికినటువంటి మాట 7వ మాట లోక సువార్త 23వ అధ్యాయము 46వ వచనం చూద్దాం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనేటువంటి ఆ మాట మనం చూస్తున్నాం. తండ్రి భాషలో కూడా చాలా రకాలు ఉంటాయి. తండ్రి నేను ఆత్మను అప్పగించున్నాను కాదు, బిగ్గరగా కేక వేసి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అంటే సిలువలో పలికినటువంటి మాటలన్నీ కూడా చివరిది సమాప్తమైనది. ఆయన కష్టాలు ఎన్నో వ్యధలు పొందినటువంటి అన్నీ కూడా అనుభవించి సమాప్తమైనవి. తర్వాత ఆత్మను దేవునికి అప్పగించుకున్నటువంటి ఆలోచన అన్నమాట. ఈ ఆత్మ దేవునిది, ఈ ఆత్మ ఆయనది. ఆత్మ యెహోవా పెట్టిన దీపము. దీపము ఏమిస్తుంది? మనకు వెలుగునిస్తుంది. లేఖనాలలో తెలియజేసిన విధంగా ఈ శరీరము ఎప్పటికైనా మన్నైపోతుంది, ఆత్మ ఒకటే పైకి వెళుతుంది. అందుకే మన పెద్దలు అంటూ ఉంటారు, దీపము ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. చీకట్లో ఏమైనా పెట్టగలం మనం? ఒక ఇల్లు మారుతాము, మారింత పెట్టగలమా? అదేవిధంగా ఇక్కడ అంటున్నారు మన నానుడి, దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకుండని మన నానుడి ఉంటుంది. కాబట్టి ప్రియ సంగమా, ఈ దీపము ఆయనది. ఆయనంటే ఎవరు? దేవుడు. ఆత్మ ఆయన పెట్టిన దీపము. తండ్రి ఇదిగో నీవిచ్చిన ఆత్మను మరలా నీ చేతికి నేను అప్పగిస్తున్నాను. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకుంటూ ఉన్నారు. ఆయన అంటే యేసు అని మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఈ లోకానికి రాకముందు, మానవుడిగా ఈ లోకానికి రాకముందు, శరీరధారుడిగా ఈ లోకానికి రాకముందు ప్రవక్తలు లేఖనాలు రచింపబడినట్టుగా అన్నీ కూడా నెరవేర్చాడు యేసయ్య. ఇంకొక మాట చూద్దాం. కీర్తనలు 31వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. తనను తాను అప్పగించుకున్నారు యేసయ్య వారు. అన్నీ నిర్వర్తించి ఆత్మను అప్పగించుచు ఉన్నాడు. ఇక్కడ ఇంకొక వాక్యం చూద్దాం. గలతీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలం నుండి మనలను విమోచించవలెను అని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. తనను తాను అప్పగించుకున్నారు. దుష్టకాలం నుండి. ఇది ఇష్టకాలమా? కానే కాదు. మనకు తెలుసు, టీవీలో చూస్తున్నాం, వాట్సాప్లో చూస్తున్నాం, ఫేస్బుక్లో చూస్తున్నాం. ఎన్నెన్నో వాస్తవాల్ని అవాస్తవాలుగా, అబద్ధాలని నిజాలుగా, నిజాలని అబద్ధాలుగా సృష్టిస్తుంది ఈ లోకం. దుష్టకాలం. అందుకని మన పాస్టర్ గారు సాల్మాన్ రాజు గారు ఒక మాట అన్నారు,
బైబిల్ని కంఠస్థం చేయాలంట. కంఠస్థం చేసుకొని మన మదిలో ఉంచుకోవాలంట. నిజమే, రాబోయే రోజుల్లో కష్టదినాలే, రాబోయే రోజుల్లో కష్టదినాలే. వాక్యం కూడా దొరకకపోవచ్చేమో. మనము బైబిల్ని కూడా బాగా చదవాలి. దుష్టకాలము నుండి మనల్ని విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తనను తాను అప్పగించుకొనెను సిలువలో. మన యేసయ్య, మన ప్రభు, మన క్రీస్తు. ఇంకొక వాక్యం కూడా చూసుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. క్రీస్తు అంటే అభిషేకుడు, యేసు అంటే మన రక్షకుడు తెలుసు. క్రీస్తు మిమ్మును ప్రేమించి, నిన్ను, నన్ను, మనల్ని అందరినీ కూడా ప్రేమించి పరిమళ వాసనగా. పరిమళ వాసన ఎట్లా వస్తుందంటే పైకి మామూలుగా ఇప్పుడు మనం సెంటు ఆడుకుంటాం, ఇవి కాదు. పరిమళ వాసన అంటే క్రైస్తవునికి ఉన్నటువంటి లక్షణాలు అవి కానీ మనలా ఉంటే పరిమళ వాసనగా ఉంటాయని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మన కొరకు తనను తాను దేవునికి అర్పణముగా బలిగాను అర్పించుకొనెను. మన పాపముల నిమిత్తమై మన యేసు ఆయన శిలువ మానుపై ఆయన కొనియాడబడ్డాడు. ప్రియ సంగమా, తనను తాను అప్పగించుకున్నాడు. మనం గ్రహించాలి. నీ కోసం, నా కోసం, మన కోసం బలి అయినట్లుగా ఇక్కడ మనం తెలుసుకుంటూ ఉన్నాం. తర్వాత ఇంకొక మాట చూద్దాం. 1 పేతురు 2వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. ఆయన అంటే యేసుని అర్థం చేసుకోవాలి. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ఆయన దూషించలేదు, బెదిరించలేదు. చూసారా ఎంత మంచి వాక్యం. ఆయన దూషింపబడలేదు. ఎన్నో బాధలు, ఎన్నో వ్యధలు అనుభవించారు. ఒక్క మాట కూడా అనలేదు, దూషింపలేదు అనిట్లుగా ఇక్కడ మనకు వాక్యము చూసుకుంటున్నాం అన్నమాట. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు. దేవుడు ఎలా చెప్పాడో, ఏమని చెప్పాడో అవన్నీ కూడా నిర్వర్తించాడు మన ప్రభు అయినటువంటి యేసు. ప్రియ సంగమా, మనం తెలుసుకుందాం. ఇక్కడ ఇంకొకటి, ఆయన నిన్ను నన్ను రక్షించుటకు ఆయన ఎన్నో వ్యధలు పొంది ఆయన మరణము పొందబోతున్నాడు. ఇంకొక మాట చూద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 37వ వచనం చూద్దాం. అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను. చూసారా? తండ్రి అంటే బాధతో కాదు, మీరు అప్పగించినటువంటి అన్ని పనులు కూడా నేను సమాప్తం చేశాను, నేను నీ దగ్గరకు వస్తాను, నా ఆత్మను దేవునికి అప్పగిస్తున్నట్టుగా ఇక్కడ చెప్తున్నాడు. తండ్రి అని కేకవేసి ప్రాణము విడిచెను. ఆ సమయంలో అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను. ఆయనకు ఎదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఇలాగు ప్రాణము విడుచుట చూచి, ఆయన అంటే ఎవరు? యేసు. ఆయన ప్రత్యక్షంగా చూశారు. శతాధిపతి ప్రత్యక్షంగా చూసి, నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పాను, సాక్ష్యం ఇచ్చాను. కళ్ళారా చూశారు. ఎవరైతే బాధలు పెట్టారో, ఎవరైతే వ్యధలు పెట్టారో ఆ వ్యక్తి కళ్ళారా చూసి ఈయనే నిజమైనటువంటి దేవుడు అని సాక్ష్యం ఇచ్చాడు. మన దేవుని ఉద్దేశమంతా నీవు నేను రక్షింపబడాలని, నిత్యము ఆయనతో ఉండాలని యేసు కోరిక. శరీరసారమైనటువంటి జీవితము కాక మనము ఆత్మానుసారమైన జీవితం కలిగి ఉండాలని యేసు కోరిక. ఇదే యేసు కోరిక. యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని
నిలవాలని, గెలవాలని, యేసునందే ఆనందించాలని మన యేసు యొక్క కోరిక. ఆ కోరికని మనము తీర్చాలని ఆ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ సమయాన్ని ఇచ్చినటువంటి పాస్టర్ గారికి వందనాలు. థ్యాంక్ యూ సార్. చాలా చక్కటి వర్తమానం, చాలా క్లుప్తంగా మరి చెప్పారు కనుక వారికి సంఘపక్షంగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. క్లుప్తంగా మాట్లాడేవారు ధన్యులు, వారు మరలా మరలా పిలువబడేవారు. ఈ సూత్రం మనకంతా తెలుసు కదా. ఈ సమయంలో నేను ముగింపు మాటలు ముగించేస్తాను. ప్రభునందు ప్రియులారా, చాలా చక్కటి వర్తమానాలు, మంచి వాతావరణం ఇచ్చాడు దేవుడు. ఎప్పుడు కూడా 3 గంటలకు మనం ముగించుకోలేదు, 3:30, 3:45 అయ్యేది. వర్తమానికులందరూ కూడా ఎక్కువ తీసుకోలేదు సమయం, చక్కగానే సమయం సద్వినియోగం చేసుకున్నారు. రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట ఉంది. దేవుడు తన ప్రేమను మన ఎడల వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ బలహీనమై ఉండగానే ఆయన మన కొరకు చనిపోయాడు. అంటే సిలువ ద్వారా దేవుడు మనకు తన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు. కొంతమంది పెళ్ళిళ్ళప్పుడు మంగళసూత్రానికి సిలువ వేసుకోరు, ఎందుకంటే సిలువ శ్రమలకు గుర్తంట. కొంతమంది వేసుకుంటారు మంగళసూత్రానికి సిలువ, ఎందుకంటే వారు సత్యం ఎరిగిన వారు. మంగళసూత్రంలో సిలువ గుర్తు, ఎందుకంటే దేవుని ప్రేమకు గుర్తుగా. వాక్యం చెబుతూ ఉంది, దేవుని యొక్క ప్రేమను వెల్లడి చేస్తూ ఉన్నాడు మన పట్ల సిలువ ద్వారా. ఇప్పుడు 7 మాటల్లో ఉన్నటువంటి దేవుని ప్రేమ, వెల్లడగుతున్న దేవుని ప్రేమ ఏమిటి? సామాన్యమైన కాదు. సిలువ 150 కేజీల బరువు, 15 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పు. యేసు ప్రభు ఏమో 5 అడుగుల 11 ఇంచులు పొడవు, 85 కేజీల బరువు. 85 కేజీల బరువు గల యేసు ప్రభు 150 కేజీలు గల బరువు గల సిలువని కొండ మీదకి, కల్వరిగిరికి, శిఖరానికి మోసుకుని వెళ్ళడం చాలా కష్టం. అది మామూలు స్థితిలో కాదు. తల మీద 17 ముళ్ళ కిరీటం ద్వారా గుచ్చుకుని ఉన్నాయి. కనుదృష్టి తప్పిపోతూ ఉంది, నాలుక దవడను అంటుకుంటూ ఉంది, గడ్డపు వెంట్రుకలు పెరికి హింసించి ఉన్నారు. వీపు మీద 150 లోతైన గాయాలు ఉన్నాయి. శరీరం అంతా 5480 గాయాలు ఉన్నాయి. ఒక్కొక్క చీల 3/4 ఇంచు మందం, 8 ఇంచుల పొడవుతో ఉన్నటువంటి చీలలు యేసుప్రభు చేతుల్లో కాళ్ళలో గుచ్చారు. 6.5 లీటర్ల రక్తం ఆయన సిలువలో చిందించాడు. ఇలాంటి పరిస్థితుల్లో అలా సిలువ మీద దేవుడు తన ప్రేమను వెల్లడిచేశాడు. ఏ రీతిగా 7 మాటల్లో దేవుని ప్రేమ ఎట్లా కనబడుతుంది? మొదటి మాట ఏమిటి అంటే, వాళ్ళు చేసే ఘోరమైనటువంటి హింసలు, ఘోరమైన బాధలు, అవమానాలు అన్నీ కూడా తెలియకుండా చేస్తున్నారు. అది ఎంత ఘోరమైన హింస అయినా కూడా, అయినా కానీ తెలియక చేసినటువంటి ఆ ఘోరమైన బాధను తట్టుకొని వీరిని క్షమించు అంటున్నాడు. అందులో ప్రేమ లేదా? రెండవ మాట, నేడు నువ్వు నాతో కూడా, మీకు ఎంత ఇష్టమో మీతో పాటు నన్ను పరదేశం తీసుకుని పోవడానికి. ఆ సిలువ మీద వేలాడబడిన ఆ యొక్క దొంగ శాపగ్రస్తుడు లేఖనానుసారంగా ఆ వ్యక్తిని అంతలోనే యేసు ప్రభు క్షమించి తనతో పాటుగా పరదేశకు తీసుకుని వెళ్ళడం అనేది, అందులో ప్రేమ ఉందా లేదా? ఆ దొంగ పట్ల ఎంత ప్రేమ కనబరిచాడు. అలాంటి వారి పట్ల దేవుడు అలాంటి ప్రేమను కనబరచువాడు. మూడవ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు. తల్లి పట్ల ప్రేమను కనబరుస్తూ మనకు ఒక మాదిరి చూపిస్తున్నాడు. నాలుగో మాట, నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి. తెలియక ప్రశ్న వేయడం లేదు, మనం తెలుసుకోవడానికి ఆ ప్రశ్న వేశాడు. మనకు తన ప్రేమను పంచడానికి చివరికి తండ్రి అయిన దేవుని యొక్క ఎడబాటుని కూడా సహించాడు. ముళ్ళ కిరీటాన్ని భరించాడు, కొరడ దెబ్బలు సహించాడు, ఉమ్మి వేయించుకున్నాడు, అన్ని హింసలు భరించాడు. చివరికి తండ్రి ఎడబాటుని కూడా భరించాడు, నీకు నాకు తన ప్రేమను పంచడానికి. ఐదో మాట, నేను దప్పిగొనుచున్నాను. లేఖనం నెరవేరినట్లుగా దప్పిగొన్నాడు. ఆయన ప్రవచన పుత్రుడు అయితేనే మనకు ఆయన ద్వారా రక్షణ వస్తుంది. కనుక మనం రక్షించబడడానికి లేఖనానుసారంగా ఆయన దప్పిక కొని
ఆ మాట పలికినాడు. తర్వాత 6వ మాట సమాప్తమాయను. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రార్థన చేస్తూ, తండ్రి నీవు నాకు అప్పగించిన పని నేను ముగించాను అన్నాడు. అలాగే నా తండ్రి పని తుద ముట్టించడం నాకు ఇష్టమైన అన్నపానములు ఆయన అంటాడు. అలాంటి యేసు ప్రభు దేవుని పనిని సిలువ కార్యంలో కూడా కొనసాగించి ముగించడం అనేది మనకేం తెలియజేస్తుంది? మనకొక మాదిరి. మన కొరకు దేవుని పని అనగా రక్షణ కార్యాన్ని ముగించినాడు. అందులో మన పట్ల దేవుని యొక్క ప్రేమ ఉన్నది. నా ఆత్మను నీకు చెప్పండి, ఇప్పుడు చెప్పండి, మీ ఆత్మను మాకే కదా అప్పగించింది ఇప్పుడు దాకా. తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను. అలాగే మన ఆత్మలను మనం దేవునికి అప్పగించాలి అనే దానికి మాదిరికరంగా మనకు ఒక మంచి మార్గం చూపించే ప్రేమ బాట ఆయన కనబరిచాడు. ఇందులో ప్రేమ ఉన్నది. ఎవరైనా మనకు చేతులు ఇలా ఊపితే మనం తిరిగి చేతులు ఇలా ఊపుతాం. ఎవరైనా అంటే మనం కూడా అట్టే అంటాం కదా. మరి ఇప్పుడు దేవుడు తన ప్రేమను సిలువ ద్వారా తెలియజేస్తున్నాడు. మనం కూడా అదే కదా. అందుకని మనం కూడా మన సిలువను ఎత్తుకొని యేసయ్యని వెంబడించాలి. ఒక సిలువ సైనికులముగా, ఒక సిలువ సిపాయిలముగా, ఒక సిలువ యాత్రికులముగా దేవుడు ఏ రీతిగా మనకు తన ప్రేమను వెల్లడిచేశాడో మనము కూడా ఆ రీతిగానే, అనగా మనం మన సిలువను ఎత్తుకొని సిలువదారి అయిన యేసుక్రీస్తుని వెంబడించాలి. ఆ రీతిగా మనం దేవుని పట్ల ప్రేమను మనం దేవునికి వెల్లడి చేయగలుగుతాము. ఇట్టి మాటలను దేవుడు మనకు దీవెనకరంగా మలచి అనుగ్రహించునుగాక. ఆమెన్. ఆశీర్వాదంతో కార్యక్రమాన్ని ముగించుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, కాపుదల ఇక చేరిన మనకందరికీ, ప్రాముఖ్యంగా వర్తమానికులకు, అలాగే పాటలు పాడిన వారికి, అలాగే సంగీతం వాయించిన వారికి, పరిచర్య చేసిన వారికి, ఇంత సమయం దేవుని మందిరంలో గడిపినటువంటి మనకందరికీ దేవుడు తోడై ఉండి సదాకాలము దీవించునుగాక. ఆమేన్.